మీరు ఉగ్రవాదమా కాదా? నీకు తెలివి ఉందా రామచంద్రరావుకు? అడగాలిగా. రఘునందన్ రావు కూడా అడుగుదాం. ముఖ్యమంత్రిని బలిస్తానంటే అరే ఒరే ముఖ్యమంత్రి, అరే రేవంత్ రెడ్డి అంటుంటే అంటే తెలంగాణ ఉండొచ్చు. అంటే నేను చెప్పేది ఏమంటే, మనము ఇక్కడ తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్ తీసుకొస్తానంటే బీజేపీ ఆత్మహత్య చేసుకుంటుంది. రాజకీయాల హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి. బీజేపీ ఆత్మహత్య చేసుకుంటారనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందేమో. అన్ని పార్టీలు కలిసే ఉంటున్నాయేమో తెలంగాణ వ్యతిరేకంగా. ఎందుకంటే కంపెనీలన్నీ వాళ్ళే, భూస్వాములంతా వాళ్ళే, దొంగలంతా వాళ్ళే, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళే. అందుకని వాళ్ళంతా కలిసే ఉన్నారు. మనం ఇప్పుడు మనం కలవాలి. తెలంగాణ రాలేదు. ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను నేను. తెలంగాణ అయితే ఈ 12 ఏళ్ళ తెలంగాణ నేను చూస్తలేను. మళ్ళీ అంత వాళ్ళ పరిపాలన నడుస్తుంది. అన్ని వాళ్ళే, సినిమాలు కూడా వాళ్ళే, అన్ని వాళ్ళే. ఏమన్నా ఉందా? మారిందా ఏమన్నా? నదులు అక్కడనే బారుతున్నాయి, నిధులు అక్కడనే బారుతున్నాయి, నియామకాలు అక్కడనే బారుతున్నాయి. అంతా వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వచ్చిందనేది అది వాస్తవం కానీ సత్యం కాదు. సత్యం ఎపిస్టమాలజీ అంటాం, సత్య శోధన శాస్త్రం. అంటే ఏంటంటే సత్యం దగ్గరికి చేరాలంటే సత్యం శత్రువుల నుంచి విడదీయాలి. సత్యాన్ని విడదీయాలి. ఎవరెవరు శత్రువులు సత్యానికంటే? అబద్ధం, అది మోసపూరితమైంది. అసత్యం, అమాయకం, చిన్నపిల్లలు చెప్పేది. అర్ధసత్యం, రెండింటికంటే ప్రమాదం. అది వక్రీకరణ, అదొక ప్రమాదం. అతి మేధస్సు, డీజనరేట్ మేధావి, దిగజారిన మేధావి, వాడు ఇంకా పెద్ద శత్రువు. ఎందుకంటే వాడు అసత్యాన్ని సత్యమని నమ్మిస్తాడు, సత్యాన్ని అసత్యమని నమ్మిస్తాడు. చూస్తున్నాం కదా. నేనే తెలంగాణ తెచ్చినని చెప్పే ఎక్కడ చెప్పిండు? ఆ బెల్లి వెళ్తే పేరు ఇక్కడి సిద్ధులు ముక్క కరుణాగర్ ఎవరు చెప్పలే. పేరుగాడు పోయి నమ్మిస్తాడు నేనే పులిని చంపినాను. అది ఇక ఫ్యాక్ట్ ఈజ్ వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ది ట్రూత్. వాస్తవం అనేది సత్యానికి అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన శత్రువు. ఏంది ఫ్యాక్ట్ అంటే, వాడు సైకిల్ తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతుంది, పెడలు తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, దమ్ము తీస్తుండా రొప్పుతున్నాడు, చెమటలు కక్కుతున్నాడు, అన్ని నిజమే. కానీ వాడు స్టాండర్డ్ సైకిల్ తొక్కుతున్నాడు. నడుస్తుందా? ముందుకు పోద్దా బండి? పోదు కదా. సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్. వాడు ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు ట్రెడ్మిల్ మీద వెళ్ళిపోతాడు. కాబట్టి అన్నిటికంటే పెద్ద శత్రువు వాస్తవం, సత్యానికి పెద్ద శత్రువు వాస్తవం. ఇప్పుడు తెలంగాణ వచ్చిందనేది వాస్తవమే తప్ప సత్యం కాదు. కాబట్టి మళ్ళీ తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోవాలి. దానికోసం అందరం ఏకం కావాలి. తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా ప్రజాస్వామ్యం రావాలి. అక్కడ కూడా చౌరస్వామ్యమే ఉంది. అందరు దొంగలే ఉన్నారు అక్కడ. చుండూరు, కారంచేడు, పాదిరికుప్పం, లక్ష్మపల్లి, వేంపంట, కంచకచర్ల, ఈ దొంగలే కదా. వాళ్ళు ఎట్లా ప్రజాస్వామికవాదులు అవుతారు? వాళ్ళు దొంగలే. ఈ చౌరస్వామ్యమే. అందుకని అక్కడ కూడా మనం చేద్దాం, వాళ్ళకి మద్దతు ఇద్దాం. అక్కడ పేదలకు మద్దతు ఇద్దాం, అక్కడ ఆదివాసులకు మద్దతు ఇద్దాం, ఇక్కడ దళితులకు మద్దతు ఇద్దాం, కష్టజీవులకు, గ్రామీణాల్లో పనిచేసే వాళ్ళకు, చేతివృత్తులకి అందరికి మద్దతు ఇద్దాం. మన దగ్గర కూడా ప్రజాస్వామ్యం తెచ్చుకుందాం. ఆంధ్రలో కూడా ప్రజాస్వామ్యం రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. దానికోసం అన్ని శక్తులు ఏకం చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా యువ రచయిత మా పసులు రవీంద్ర అని మాట్లాడాల్సింది కోరుతాను. రైట్ రా.